గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో సెకండ్ క్లాస్లో ఇది వర్క్షీట్ నెంబర్ 5, చాప్టర్ నెంబర్ 1. ఈ చాప్టర్ నేమ్ ఏంటంటే నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఇక్కడ వర్క్షీట్ నెంబర్ 5 ఏ విధంగా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద నెంబర్స్ 12, 6, 20, 10, 8, 2 ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ ఇన్ ద గివెన్ బాక్సెస్ అని అన్నాడు. ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 6 నెంబర్స్ని ఈ 6 బాక్సెస్లో మనం ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి? ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అన్నాడు. ఫస్ట్ది స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఈ ఆరింట్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 2, అది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 6, అది సెకండ్ ప్లేస్లో రాయాలి. అంటే స్మాలెస్ట్ టు బిగ్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 8, అది ఇక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 10. నెక్స్ట్ దీనికన్నా కొంచెం పెద్దది 12. నెక్స్ట్ 20. అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్కి ఈ విధంగా మనము 2, 6, 8, 10 తర్వాత 12 తర్వాత 20 ఇలా రాసాం. ఇలా స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ రాస్తే దాన్నే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇలా మనకు 6 నెంబర్స్ ఇచ్చి స్మాల్ టు బిగ్ రాయమన్నట్టయితే ఈ ఆర్డర్ని ఏమని పిలుస్తామంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు. మరి ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాడు. ఇందులో బిగ్గెస్ట్ వన్ ఏదో మనము కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఈ ఆరింట్లో బిగ్గెస్ట్ వన్ ఏది? మనకి 20. ఫస్ట్ 20 రాయాలి. తర్వాత దీనికన్నా చిన్నది ఏంటి? నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ వన్ 12, ఆ 12 రాశాను. థర్డ్ బిగ్గెస్ట్ వన్ 10 రాయడం జరిగింది. ఫోర్త్ బిగ్గెస్ట్ వన్ 8 రాయడం జరిగింది. ఫిఫ్త్ బిగ్గెస్ట్ వన్ 6, అన్నిటికన్నా చిన్నది 2. అంటే బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్కి ఈ విధంగా 20, 12, 10, 8, 6, 2 రాయడం జరిగింది. ఇలా బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ ఉంటే దీన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్. ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గురించి మనకి సెకండ్ క్లాస్లోనే పరిచయం చేయడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్స్ 18, 5, 16, 11, 9, 20 ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ ఇన్ ద గివెన్ బాక్సెస్ అన్నాడు. స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అన్నాడు. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏదో వెతుక్కోవాలి. ఇందులో వెతికినట్టయితే మనకి స్మాలెస్ట్ వన్ ఈజ్ 5 కాబట్టి ముందు 5ని ఫిల్ చేయాలి. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 9 ఫిల్ చేసాం. థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 11 ఫిల్ చేసాం. 11 తర్వాత స్మాలెస్ట్ వన్ ఈజ్ 16 ఫిల్ చేసాం. తర్వాత మనకి 16 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ అనేది 18 అన్నిటికన్నా బిగ్గెస్ట్ నెంబరు 20. ఈ విధంగా స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్కి రాయడం జరిగింది. ఇలా రాసినట్టయితే దీనిని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఈ విధంగా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ సెకండ్ క్లాస్లోనే మనకి పరిచయం చేయడం జరిగింది. మరి బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాడు. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏదో ఇందులో మనము చెక్ చేయాలి. బిగ్గెస్ట్ వన్ ఏంటి? 20. ఆ 20ని ముందు రాయాలి. బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. 20 తర్వాత బిగ్గెస్ట్ వన్ ఏది? 18, అది రాయాలి. 18 తర్వాత బిగ్గెస్ట్ వన్ ఏది? 16 రాయాలి. 16 తర్వాత బిగ్గెస్ట్ వన్ ఏది? 11. ఇంకా రిమైనింగ్ ఈ రెండిట్లో బిగ్గెస్ట్ వన్ 9, ఇంకా మిగిలిన లాస్ట్ది స్మాలెస్ట్ వన్ 5. ఇలా బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్కి రాస్తే దీనిని ఏ ఆర్డర్ అంటారంటే డిసెండింగ్ ఆర్డర్ అంటారు.
డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అంటే స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్కి రాస్తే అసెండింగ్ ఆర్డర్ అంటారు, బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్ రాస్తే డిసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే జాయిన్ ద డాట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అని అన్నాడు. ఇక్కడ మనము ఈ డాట్స్ని కరెక్ట్ ఆర్డర్లో జాయిన్ చేద్దాం. ఇక్కడ 1 నుంచి 2కి వచ్చాడు, 2 దగ్గర నుంచి ఇలా 3కి రావాలి, 3 దగ్గర నుంచి ఇలా 4కి రావాలి, 4 దగ్గర నుంచి 5కి, 5 దగ్గర నుంచి 6కి, 6 దగ్గర నుంచి ఇలా జాయిన్ చేయాలి 7కి, 7 తర్వాత 8 కాబట్టి 8 దగ్గరికి ఇలా జాయిన్ చేయాలి, 8 దగ్గర నుంచి 9కి, 9 దగ్గర నుంచి ఇలా 10కి. ఈ విధంగా మనకి జాయిన్ చేయమన్నాడు, జాయిన్ చేయడం జరిగింది. ఓకే, కరెక్ట్ ఆర్డర్లో జాయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇక్కడ మనకి 4th క్వశ్చన్ చూసినట్టయితే, 4th క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి జాయిన్ ద డాట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్, అబ్జర్వ్ ద పిక్చర్, ఫార్మ్డ్ అండ్ కలర్ రిటర్న్స్ అన్నాడు. అంటే జాయిన్ ద డాట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్లో జాయిన్ చేయమంటున్నాడు ఈ నెంబర్స్ని. అబ్జర్వ్ ద పిక్చర్, ఒక పిక్చర్ వస్తుందా దాన్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ ద పిక్చర్ ఫార్మ్డ్, ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది దాన్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. అండ్ కలర్ ఇట్, కలర్ కూడా వేయమంటున్నాడు. ఇప్పుడు మనము జాయిన్ చేద్దాం. ఇక్కడ చూడండి, 1 దగ్గర నుంచి 2కి ఈ విధంగా జాయిన్ చేశాను, 2 దగ్గర నుంచి 3కి ఈ విధంగా, 3 తర్వాత 4, 4 తర్వాత 4 దగ్గర నుంచి 5, 5 దగ్గర నుంచి 6, 6 దగ్గర నుంచి 7, 7 దగ్గర నుంచి 8, 8 దగ్గర నుంచి 9, 9 దగ్గర నుంచి ఇలా 10కి జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక పిక్చర్ అనేది ఫామ్ అయింది. ఈ పిక్చర్ అనేది చూడడానికి ఏ విధంగా కనిపిస్తుంది, ఒక హౌస్ లెక్క కనిపిస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ వన్ హౌస్, ఇట్ ఈజ్ ఏ హౌస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేస్తే హౌస్ అని తేలింది. అండ్ కలర్ ఇట్, కలర్ వేయమంటున్నాడు, కలర్ వేద్దాం. ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటే, నేను చూడండి ఈ కిటికీలు విండోస్కి నేను ఏం చేస్తున్నానంటే ఒక రెడ్ కలర్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ గుమ్మానికి నేను ఏ కలర్ వేస్తున్నాను అంటే గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఈ విధంగా నేను గ్రీన్ కలర్ అనేది గుమ్మానికి, అంటే మెయిన్ డోర్ అనమాట, ఇది మెయిన్ డోర్కి వేయడం జరిగింది. నెక్స్ట్ మనకి పైకప్పు ఉంది కదా, ఇంటి పైకప్పు, ఇంటి పైకప్పుకి ఏ కలర్ వేస్తే బాగుంటుంది, ఇంటి పైకప్పుకి ఎల్లో కలర్ వేద్దాం. ఈ విధంగా ఎల్లో కలర్ అనేది వేస్తున్నాను ఇంటి పైకప్పుకి. ఓకే, ఇంటి పైకప్పుకేమో ఎల్లో కలర్ వేసాను. తర్వాత ఇక రిమైనింగ్ కలర్ అనేది ఏ కలర్ వేద్దామంటే ఈ కలర్ వేద్దాం. చూడండి, ఇక్కడ రిమైనింగ్ కలర్ అనేది ఈ విధంగా మనకి కలర్ ఏమన్నాడో ఈ విధంగా, ఇది మనం ఈ డాట్స్ అని కూడా కరెక్ట్ ఆర్డర్లో యాడ్ చేసినట్టయితే మనకి ఒక హౌస్ అనేది ఫామ్ అయింది. చూడడానికి ఒక హౌస్ లెక్క ఉంది. ఈ హౌస్కి కలర్ కూడా వేయమన్నాడు. కలర్స్ కూడా మీరందరూ కూడా పిల్లలు వేసినట్టయితే ఈ విధంగా మీరు చక్కగా కలర్స్ కూడా వేయండి. ఓకే, ఇట్ ఈజ్ ఏ హౌస్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.